వారాహిదేవి తల్లి నమః. అమ్మ వారాహిదేవి తల్లి, ఇది కలియుగం అమ్మ. ఈ కలియుగంలో చాలామంది బ్రతకడాలంటేనే భయపడిపోతున్నారు తల్లి. ఈ కలియుగంలో జనాలు ఎలా ఉన్నారంటే అమ్మ, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి యువతల మనుషులు మార్చుకుంటున్నారమ్మ. అలాంటి ఈ కలియుగంలో బతకడానికి జనాలకి కావలసిన శక్తిని ప్రసాదించి తల్లి. అలాగే తల్లి, ఈ కలియుగంలోనమ్మ ప్రతి అడుగు ముందుకేసినా కానీ సమస్యలతో ముడిపడి ఉందమ్మా. జనాలు ఏ అడుగు ముందుకేసినా కానీ, ఇది జరుగుతుంది అని ముందుకేసినా కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంది తల్లి. అలాగే ఈ కలియుగంలో మీరంటే తెలియని జనం కూడా చాలామంది మీ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉన్నారు తల్లి. చాలామంది అమ్మో 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 వారాహమ్మవారు, అమ్మో వారాహమ్మవారని జనం భయపడిపోతున్నారు. అలాంటి ఈ కలియుగంలో తెలియని జనం, సతమతమైపోతున్న జనం, మీ గురించి తెలియక అల్లాడిపోతున్న వీళ్ళందరికీ కూడా నేనున్నాను. ఈ కలియుగంలో నా శక్తి మీకు పనిచేస్తుంది, నా శక్తి మీకు ఉంటుంది, నా ఆశీస్సులు మీకు ఉంటాయని మీరు ముందుకొచ్చి జనాలకి మీరు ధైర్యం చెప్పండి తల్లి. జనాలు ఎలా ఉన్నారంటేనమ్మా, వాళ్ళ అవకాశం అంటే వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పని జరగడం కోసం యువతలని వాడుకొని తర్వాత నువ్వెవరే అన్న సిచ్యువేషన్లో జనాలు ముందుకెళ్తున్నారే తప్ప మంచి చెడు మర్యాద క్రమశిక్షణ ఇవన్నీ ఒకప్పుడు కాలమమ్మ. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మర్యాదలు క్రమశిక్షణలు ఇవన్నీ ఈ కలియుగంలో లేవమ్మా. ఏంటంటే తల్లి పిల్లకి బంధం లేదు, తల్లి పిల్లకి లేరు, పిల్లలు తల్లికి లేరు, అక్క చెల్లెలు అన్నదమ్ములు బంధాలు బాబాయిలు పిన్నులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటమ్మా, తన సిచ్యువేషన్ బట్టి తనకున్న అనుకూలతను పట్టే బంధాలతో ముడిపడి ఉన్నాయి. కానీ బంధం అనే దానికి విలువే లేకుండా అయిపోయిందమ్మా. అలాంటి ఈ కలియుగంలో జనాలు బతకాలన్నా కానీ ఏం చేస్తే జనాలు దగ్గర అవుతారు, ఏం చేస్తే ప్రేమ పొందుతారు, ఏం చేస్తే తల్లి ప్రేమ కావాలన్నా, అన్నదమ్ముల ప్రేమ కావాలన్నా, పిల్లల ప్రేమ కావాలన్నా కానీ అక్కడ ఎలా ఉందంటే మనీతో మైండ్ అన్నట్టు అలా సిచ్యువేషన్ ఈ కాలంలో ఏర్పడిందమ్మా. అలా కాకుండా ప్రేమలు బంధాలు బంధుత్వాలు అనేవి గత పూర్వకాలంలో ఉన్న ప్రేమ బంధాలకి జనాలు దూరం అయిపోయారు. అలాగే ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తల్లి. రైలు బండి ప్రయాణించినట్టుగా ప్రయాణిస్తున్నారే తప్ప ఆ ట్రైన్లో మంచేది చెడేది అని తెలుసుకోలేని సిచ్యువేషన్లో జనం ముందుకెళ్తున్నారు. అందుకని పక్కన ఏం జరుగుతుందో కూడా చూసి కూడా అమ్మో ఇది చెడు జరుగుతుందని తెలిసినా కానీ అక్కడికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే అక్కడికి అమ్మో ఇది చెడు అని చెప్తే నా మీదకి ఏమొచ్చిద్దో అనే సిచ్యువేషన్లో జనం ముందుకెళ్తున్నారు తప్ప మంచి చెడు ఇదొకటి, ఇది ఇలా చేస్తామో ఇలా ఉండకూడదు, ఇలా మంచి చెప్పాలి, ఇది మంచి కాబట్టి ఇది మంచి చెప్పాలి, అక్కడ చెడు జరుగుతుంది అని చెప్పుకోవాలన్నా కానీ అమ్మ చెప్తే నా మీదకి ఏమొచ్చిద్దో అనే ఇదిలో ఉన్నారమ్మా. ఇంతకు ముందు రోజుల్లో ఎవరన్నా మనిషి చనిపోయారంటే గుంపులుగా జనం ఒకరికొకరు తోడు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే చూడడం రావడం వెళ్ళడం కనబడడం వచ్చామని రేపించుకుంటా అనే సిచ్యువేషన్లా ఉందమ్మ పరిస్థితులు. అలా కాకుండా మనుషుల్లో ప్రేమ బంధాలు ఆప్యాయతలు అన్నీ పెరిగి జనం మీ ముందుకు వచ్చి మీ గురించి తెలుసుకొని జనాల్లో కూడా మార్పు రావాలి తల్లి. ఈ కలియుగంలో ఎంత మారిందంటే తల్లి, కలియుగంలో జనం విపరీతమైన కోరికలతో నిండిపోయి ఉన్నారే తప్ప మంచి చెడు అనే మర్యాదలు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయాయండి. అలాంటి ఈ సిచ్యువేషన్ ఈ జనాలలో చాలామంది కూడా సతమతమైపోతున్నారు, బంధాలకు దూరం అయిపోతున్నారు, బంధుత్వాలకు దూరం అయిపోతున్నారు, మంచి చెడు అనే వాటన్నిటికీ దూరం అయిపోతున్నారు. ఈ పూట నేను ఎక్కడికి వెళ్ళామా, నా పని అయిపోయిందా, వచ్చామా, తిన్నామా, ఉన్నామా అన్నట్టే ఉన్నారు తప్ప అమ్మో ఇలా అక్కడికి వెళ్ళాము, ఆడ ఇది జరిగింది, వీళ్ళకి నేను హెల్పింగ్గా ఉండాలి, అమ్మో ఇలా ఏమైందో అలా చూద్దాం ఉందాం, ఒక మంచి చెడు అనేది అసలు ఈ కలియుగంలో ఉండదేమో తల్లి. మరి నాకైతే తెలియదమ్మా. కానీ చాలామంది ఈ కలియుగంలో సతమతమైపోతున్నారు తల్లి. పేరుకే బంధుత్వాలు కానీ బంధాలు ఉండట్లేదు, పేరుకే ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు. ఇలా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జనాల్లో సొసైటీలో ఒక ఫ్యామిలీ ఉండాలి కాబట్టి ఉంటారు, లేదా సొసైటీలో ఒక బంధం ఉండాలి కాబట్టి ఉంటారు. కానీ ఆ బంధానికి ముడిపడి మంచి చెడు కష్టాలు సుఖాలు ఇవన్నీ తల మీద వేసుకొని మోసుకునే రోజులు అనేవి ఒకప్పుడు ఏంటంటే అమ్మో నా ఫ్యామిలీ, ఒకప్పుడు ఏంటంటే నా ఊరు నా కుటుంబం నా గుడి మా ఊరు గుడికి వెళ్ళాలన్నా కానీ మంచి చెడు మర్యాదలతో నిండిపోయి అక్కడికి వెళ్ళగానే ఒక అమ్మ ఊరు జనం అనగానే అమ్మో నా ఊరు అనే బంధం ఉండేది. ఈ రోజులు ఏమవుతుందంటే ప్రతి ఊరికి వెళ్ళావా, నా కోరికలు చెప్పావా, దండం పెట్టుకున్నావా, వచ్చావా,
అట్లా ఉండి పరిస్థితులు అలా అయిపోయాయండి ఈ కాలంలో. అలా కాకుండా జనం ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఇలా మారిపోయాం అనేది, మార్పు ఎందుకు వస్తుందని జనాలు తెలుసుకొని ముందుకెళ్ళాలంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి అసలు జరుగుతాయో జరగవో కూడా తెలియదండి. ఎందుకంటే జనాల్లో విపరీతమైన కోరికలు ముందుకు వచ్చేసాయి. కోరికల వల్ల ఏమవుతుందంటే అసలు బంధాలు అని విలువలనే తెలియకుండా అయిపోయాయి. ఒకప్పుడు ఈ ప్రేమ ఆప్యాయతలు కూడా ఇప్పుడు లేవండి. ప్రేమ అనే దానికి అర్థమే లేకుండా అయిపోయింది. జనాలు మంచి ఏదో చెడేదో కూడా అసలు ఇది మంచి జరుగుతుందంటే ఆవిడంత దూరం ఉంటున్నారు, చెడు అనేసరికి 100 మంది వస్తున్నారు. అట్లా అయిపోయిందమ్మా కాలం. ఈ కాలంలో మరి జనం ఎలా బతుకుతారో ఎలా ఉంటారో తెలియదు తల్లి. అందుకని ఈ కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ఇంట్లో మీరు కొలువై ఉండి ఈ కలియుగంలో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి మీరు వెలుగునివ్వాలి, ప్రతి జంటకి వెలుగునివ్వాలి, ప్రతి ఊరికి వెలుగునివ్వాలి. గ్రామ దేవతల మీరు కాపాడుతూ ప్రతి కుటుంబంలో గ్రామంలో ఎలా ఉంటారో అలాగే ప్రతి కుటుంబంలో ప్రతి ఊళ్ళో ప్రతి మనిషిలో మీరుండి తల్లి వాళ్ళకి పితృదేవతల ఆశీస్సులు కూడా ప్రతి కుటుంబానికి మీరు మెండుగా ఉండాలి. ప్రతి కుటుంబం కూడా పితృదేవతల ఆశీస్సులతో వాళ్ళ ఫ్యామిలీ ఆశీస్సులతో మీ తల్లి మీరు అమ్మ నాన్న అక్క చెల్లి ఎలా బంధుత్వాలు మిస్ అయ్యాయని జనం బాధపడుతున్నారో ఆ తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, అందరికీ అన్ని ప్రేమలు మీరు అందించి కుటుంబాలలో సుఖ సంతోషాలతో జనం ముందుకెళ్ళాలి. ఈ కలియుగంలో జనాలందరినీ కాపాడి హ్యాపీగా ఉంచుతారని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కలియుగంలో జనాలందరినీ కాపాడి మాకు మీ ఆశీస్సులు మెండుగా ఉంటాయని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి దేవి తల్లి అయి నమః.